నిర్వాసితులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తాన్ని విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి అక్కడ లోపాలను బయటపెట్టడం అభినందనీయమని అన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, దానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం నుంచి రాబట్టేలా ప్రయత్నించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడము, దానిపైన శ్రద్ధ వహించడము చాలా సంతోషము, అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాము. కానీ ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ ఒకరినొకరు విమర్శించుకోవడం కానీ ఇవాళ అది జాతీయ ప్రాజెక్టుగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తెచ్చి దాన్ని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సహజంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని లోటుపాట్లు ఉంటాయి, వాటన్నిటిని కూడా చక్కదిద్దుకోవాలి. ఏదేమైనా సరే అది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి సక్రమంగా వారి నిధులు ఇవ్వడంలా, పైగా ఇవాళ పోలవరంలో మేజర్ కాంపోనెంటు నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్. అసలు నిర్వాసితులను వీరు పట్టించుకోకుండా, వారి గురించి మాట్లాడకుండా ఎంతసేపు డయాఫ్రమ్ వాల్ గురించి, లేదంటే కాఫర్ డ్యామ్ గురించి, లేదంటే గేట్ల గురించి, వీటి గురించే మాట్లాడుతూ ఉన్నారు తప్ప నిర్వాసితుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నిర్వాసితుల అంశం అక్కడ ప్రస్తావనకే రాలేదు. ఎందుకంటే ఇవాళ 33,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు చెల్లించాల్సిన అవసరం ఉంది. చట్టబద్ధంగా ఇవాళ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం వారందరికీ న్యాయం జరిచిన తర్వాత మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏమంటే సైమల్టేనియస్గా ఒకవైపు ప్రాజెక్ట్ నిర్మాణం కంప్లీట్ చేయండి, అదేవిధంగా నిర్వాసితుల అమౌంట్ ఇవ్వండి, వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చేపట్టండి, వారికి ఉపాధి చూపండి. కాబట్టి రెండు కూడా సక్రమంగా దాన్ని చేయాలి. దానిపైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్ దాటవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని కూడా గుర్తిరిగి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్, పోలవరం సత్వర నిర్మాణం పూర్తి, రెండింటి కోసం కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ రకంగా అన్ని పార్టీల సహకారంతో ముందుకు సాగాలని చెప్పి కూడా కోరుతాం.